పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణంలో మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచార వాహన ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత కలిసి ఈ కార్యక్రమంలో కళా బృందం పాటలు పాడుతూ అవగాహనను చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ గారు మరియు స్వర్ణలత మాట్లాడుతూ ఎలాంటి డ్రగ్స్ అనేది గాంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు యూజ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో అలాంటిది మన పెద్ద డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ అదేవిధంగా పెద్దపల్లి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక వెహికల్ అరేంజ్ చేసి అన్ని డివిజన్లలో గోదావరి పట్టణంలోని అన్ని డివిజన్లలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వెహికల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలు వీళ్ళందరూ కూడా ఈ చెప్పే కొంతమందికి ద్వారా మాటల ద్వారా కొంతమంది పాటల రూపకంగా అర్థమవుతుంది. దాని యొక్క దుష్ప్రభావం ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం వినూత్న కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చూడటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి పిల్లలు ఎలాంటి డ్రగ్స్ కానీ గాంజా కానీ అలవాటు పడకుండా చూడాలని, ఒకవేళ అలాంటి సమాచారం ఏమైనా తెలుసుకున్నట్లయితే పోలీస్ శాఖలు కానీ లేకపోతే 1908 కానీ కాల్ చేసి ఉన్నట్టు కాల్ చేసి చెప్పాలని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క గ్రామంలో పిల్లలకి మరియు పెద్దలకి గాంజా మీద అవగాహన కోసం నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు ఈ బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్ అనేది కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అని ప్రత్యేకించి మన జిల్లా కలెక్టర్ గారు కోయ శ్రీహరిచంద్ర గారి ఆదేశాల మేరకు మన పెద్దపల్లి జిల్లా సుభిక్షంగా ఉండాలని, ఏ ఒక్క విద్యార్థులు కూడా మరియు ప్రజలు కూడా ఈ డ్రగ్స్ మరియు గాంజా మీద బారిన పడకుండా ఉండాలనే దీని ముఖ్య ఉద్దేశం. దీనికోసమే మేము ప్రతిరోజు జిల్లాలో పలు గ్రామాలలో కాలేజీలలో మరియు స్కూళ్ళల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీన్ని మరీ ఇంకా కొంచెం అవగాహన పెంచడానికై మేము ఒక వాహనాన్ని తయారు చేయించి జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కోసమే దీన్ని చూపడం జరుగుతుందని. అంతేకాకుండా ఇది ఆల్రెడీ ఎవరైనా అలవాటు పడి ఉన్న వాళ్ళ కోసం కూడా మన గోదావరి ఖనిలో ఈ అడిక్షన్ సెంటర్ అనేది కూడా ఉందని, ఎవరైనా దీనికి బారిన పడిన వాళ్ళు మేము ఏం చేయాలని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకి గోదావరి ఖని మార్కండే కాలేజీలో ఉన్నందుకు వాళ్ళే మీ వివరాలు అనేది కూడా చాలా రహస్యంగా ఉంటాయి. మీరు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి 114 నెంబర్లో మీరు సంప్రదించవచ్చండి. మేము వాళ్ళనే మా వెహికల్ వచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎంతకాలం ట్రీట్మెంట్ అవసరం అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను మళ్ళీ నార్మల్ వ్యక్తిగా తీసుకొచ్చడం మా బాధ్యత అండి. అందుకనే మీరు కానీ ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దీని గురించి తెలియజేయాలని మా కోరిక. ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందండి. మన దూరమంతా లేదు, దగ్గు మత్తులో తేలుతున్నారు. మాటంటూ తేడా లేకుండా దగ్గు మత్తులో బానిసయ్యారే, మాటంటూ తేడా లేకుండా దగ్గు మత్తులో బానిసయ్యారే. చిన్నంటూ పెద్దంటూ తేడా లేకుండా మత్తులో తిరుగుతుండే, చిన్నంటూ పెద్దంటూ తేడా లేకుండా మత్తులో తిరుగుతుండే. ఆ దగ్గు మత్తులో తేలుతూ ప్రాణాలు కోల్పోతున్నారే. మన సంస్కృతి వీరంగా బహుగౌరంగా దిగజారిపోతుంది, కాపాడమంటుంది. మన సంస్కృతి వీరంగా బహుగౌరంగా దిగజారిపోతుంది, కాపాడమంటుంది.
తల్లి